హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను ఏం చేశానంటే ఎగ్ బోండాలు చేశాను. నేను చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 ఎగ్స్ తీసుకున్నాను, గుడ్లు 4 తీసుకున్నాను. అందులో ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మనం లైట్గా సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా పైన తొక్క అన్నది తొందరగా వచ్చేస్తుంది, గొల్ల అన్నది ఉడికిపోయండి. అంటే ఒక అరగంట అలా ఉడకబెట్టాను నేను. ఉడికిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేను తొక్క తీస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మనకి సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే గుడ్లు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే తొందరగా వచ్చేస్తాయి. చూడండి ఎలాగొచ్చేసాయో తొక్కలు. నేను గిన్నె తీసుకుని నేను కప్పుడు శనగపిండి తీసుకున్నాను. చూడండి ఈ కప్పుతో తీసుకున్నాను శనగపిండి. నేను తక్కువ చేస్తున్నాను, ఎగ్స్ 4 కదా. లైట్గా 1 స్పూనుడు బియ్యం పిండి, లైట్గా పసుపు, లైట్గా కారం, గరం మసాలా లైట్గా వేసాను, వాము లైట్గా, జీలకర్ర లైట్గా వేసాను, సాల్ట్, పసుపు ఇవన్నీ కారం అన్నీ తీసుకున్నాను కదా. వాటర్ కూడా తీసుకున్నాను, జీలకర్ర ఇవన్నీ. ఇలాగ వాటర్ వేసేసుకొని మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలి. మనకి ఉండలు వస్తాయి కదా, ఉండలు లేకోకుండా స్పూన్తో మొత్తం ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే నేను తక్కువగానే చేస్తున్నాను, 4 ఎగ్స్ చేస్తున్నాను నేను. కారం, జీలకర్ర, పసుపు, గరం మసాలా, జీలకర్ర ఇవన్నీ చక్కగా ఎంత మనకి అరుగుదల, జీలకర్ర వేసుకుంటే అరుగుదల ఉంటుంది. వాము కూడా. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. వీటెక్కిపోయిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. నేను శనగపిండి కలిపేసి పక్కన పెట్టాను కదా, అది పక్కన ఉందండి. ఇప్పుడు నేను చిన్న కప్పు తీసుకున్నాను. చూడు ఎగ్స్ ఇలాగ కట్ చేశాను నేను. కట్ చేసి లోపల ఎగ్ పూర్వం ఉంటుంది కదా, పూర్వము అది తీసేస్తున్నాను. ఇలా తీసేసుకోవాలి. ఇలాగ దానికి సెపరేట్ చేసేసుకోవాలి. ఒక్కసారి చేసుకుని ఇలా చేసుకుని ట్రై చేయండి, మీకు అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి. అంత టేస్టీగా ఉంటాయి, అంత స్మూత్గా కూడా ఉంటాయి. చూడండి చక్కగాను ఇలాగ సెపరేట్ చేసేసాను కదా. తర్వాత నేను కలిపి పెట్టిన శనగపిండి తీసుకున్నాను. తీసుకుని ఇలాగా మనం ఇవన్నీ ఇలాగ శనగపిండి ఇలాగా అవి ఇలాగ పెట్టుకోవాలి. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, స్కూల్ లేని టైంలో చక్కగా వాళ్ళకి స్నాక్ టైప్లాగా మనం కూడా పెద్దలు కూడా వేసుకుని తింటే అస్సలు చాలా స్మూత్నెస్, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఆయిల్ వీటెక్కిన తర్వాత వేస్తున్నాను నేను. ఇలాగ వేసుకోవాలి. ఎందుకంటే శనగపిండి వాటర్గా కలుపుకోకూడదు. ముందు మెయిన్ శనగపిండి మనకి అసలు వాటర్ ఎక్కువకూడదు.
ఇలా వేగనిచ్చుకోవాలి ఆయిల్లోనూ ఇటు అటు కలుపుకుంటూ. గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తుంది కదా, అలా రావాలి. చూడండి అన్నీ కలర్ వచ్చేసాయి. గోల్డెన్ కలరు మనకు చక్కగా బ్రౌన్ కలర్ చక్కగా ఎంత అసలే ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. అంత స్మూత్గా ఉంటుంది. బియ్యం పిండి ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి బియ్యం పిండి. ప్లేట్లో తీస్తున్నాను నేను, అయిపోయాయి. ఇలా ప్లేట్లో తీసి పెట్టి వేరే కూడా వేస్తున్నాను. అయిపోయాయి, అవి కూడా వేపేస్తాను నేను. ఇవి ఉన్నాయి కదా పూర్ణం, అది అందులో లైట్గా సాల్ట్ వేస్తున్నాను, లైట్గా పసుపు, మిరియాల పొడి అండి. ఇది మిరియాల పొడి లైట్గా వేసాను. లైట్గా కారం, వేసిన తర్వాత ఇటు అటు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఆయిల్ మిగిలిపోయింది, అది తీసేసి వేరే దిక్కుని లైట్గానే వేసాను. 2 స్పూన్లు ఆయిల్ వేసి అదే కళాయిలో లైట్గా ఆయిల్ వేసి ఈ లైట్గా వేగనిచ్చుకోవాలి. ఈ లైట్గా వేగిన తర్వాత ఇలా కప్పులో తీసేసుకున్నాను నేను. చూడండి వేగిపోయాయి, కప్పులో తీసుకున్నాను. ప్లేట్ ఇలాగా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇలా తీసుకుని ఇలా పెట్టుకుని తింటే అబ్బా టేస్టే వేరు. సూపర్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, అంత టేస్టీగా ఉన్నాయి. ఎంత స్మూత్నెస్ అంటే అంత స్మూత్గా ఉన్నాయి. ఒకసారి అయిపోయింది, తినేసాను. సూపర్, ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ పెట్టుకుని తింటే అదిరిపోయింది. ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి, గొల్లగా వచ్చాయి. సూపర్.